హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడాలనుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ జిల్లా ఫాటు. సో జిల్లా ఫాటు సమ్మవన్ ఫ్యామిలీ మెంబర్ ఉమాగా సన్ మన అందరూ తెలిసిందే. జీసీడబ్ల్యూ గేమ్ చేంజర్ రెస్లింగ్లో ఉండే అండ్ రియాలిటీ ఆఫ్ రెస్లింగ్ బుక్ ఇది మనకు తెలుసు. అండ్ చిన్న చిన్న రెస్లింగ్ ప్రమోషన్స్లో కూడా తను కంపీట్ చేస్తూ ఉండే. అయితే జీసీడబ్ల్యూ వాళ్ళు నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. జిల్లా ఫాటు ఇప్పుడు ఫ్యూచర్లో జరిగే మ్యాచెస్లో పాల్గొనబోడు అని. దానికి రీజన్ ఏంటిది అంటే ఇంపాసే అన్నట్టుగా చెప్పిళ్ళు. అంటే చాలా ట్రై చేసిల్లంట మాట్లాడడానికి, బట్ తను అన్అవైలబుల్గా ఉన్నాడంట. సో అందువల్లనే జీసీడబ్ల్యూ ఫ్యూచర్ ఈవెంట్స్కి అయితే జిల్లా ఫాటు వస్తలేడు. అండ్ జరిగే మ్యాచెస్ ఆల్రెడీ అనౌన్స్డ్ మ్యాచెస్లో కూడా రీప్లేస్మెంట్ పెట్టడం జరిగింది జీసీడబ్ల్యూ వాళ్ళు. సో మరి ఇది ఎందుకు జిల్లా ఫాటు ఇలాగ చేసిండు అంటే కావాలని చేసిండా లేకపోతే ఏంటిదన్న మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే లేదు. అది జిల్లా ఫాటు చెప్తూనే అర్థమవుతుంది. అయితే ఇంకొక లేటెస్ట్ న్యూస్, ఏఈడబ్ల్యూకి వెళ్తాడు అన్న రూమర్ కూడా వస్తుంది. అకార్డింగ్ టు ఫైట్ఫుల్ సెలెక్ట్ జిల్లా ఫాటు ఏఈడబ్ల్యూకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంట. సో మరి చూడాలి. మనకు తెలిసిన బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నారు. స్మాక్ డౌన్లో ఎస్పెషల్లీ జిల్లా ఫాటు కూడా వస్తాడు అన్న రూమర్స్ అయితే స్పెక్యులేట్ అవుతున్నాయి. బట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ అప్డేట్ జిల్లా ఫాటు ఏఈడబ్ల్యూకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంట. సో మరి ఏడబ్ల్యూకి వస్తే ఎలాగ ఉంటుంది ఆ స్టోరీ లైన్ అనేది చూడాలి. రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏడబ్ల్యూ సూపర్ స్టార్ మీరో, ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ రూసెవ్ ఏడబ్ల్యూ నుంచి అయితే రిలీజ్ అడగడం జరిగింది. ఇంకా నేను ఉండదలుచుకోలేదు, ఏడబ్ల్యూ నుంచి వెళ్ళిపోతుంది, నన్ను రిలీజ్ చేయండి అని అయితే రిక్వెస్ట్ చేసిండు అంట మీరో. సో మీరో టీఎన్టీ ఛాంపియన్ అండ్ చాలా రోజులు అయిపోయింది. 2024లో అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు మీరో ఏఈడబ్ల్యూలో. తనని యాక్చువల్గా ఆల్ ఇన్లో గాట్లెట్ మ్యాచ్లో కానీ లేకపోతే ఇంకా జాన్ మాక్స్లీతో కూడా నాకు ఫైట్ చేయాలని ఉంది అని అయితే అడిగిందంట మీరు. బట్ ప్లాన్స్ కానీ ఏఈడబ్ల్యూ వైజ్ కానీ ఇద్దరు సేమ్ పేజ్ మీదకి రాకపోయేసరికి అవి ఏం జరగలేదు. సో తను 2020లో సైన్ చేసిండు ఏఈడబ్ల్యూకి ఆల్మోస్ట్ 4 years. సో 4 yearsలో తను ఆడిన మ్యాచెస్ కేవలం 37 మాత్రమే. సో తనని కరెక్ట్గా యూజ్ చేసిందా లేకపోతే స్టోరీ లైన్ వైజ్ మరి ఏం ఆలోచించారు ఏఈడబ్ల్యూ మనకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ మీరోనైతే రిలీజ్ అడిగిండు. సో మరి రిలీజ్ గ్రాంట్ చేస్తుందా ఏఈడబ్ల్యూ? గ్రాంట్ చేసిన తర్వాత మీరో మళ్ళీ రూసెవ్గా డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారా లేదా అనేది అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా రికీ స్టార్క్స్ కూడా తన రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రికీ స్టార్క్స్ కూడా సైడ్ లైన్ అయిపోయిండు ఆల్మోస్ట్ ఆఫ్ ద 2024. సో తను కూడా ఏడబ్ల్యూలో కనిపిస్తలేడు. తను వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ కోడీ రోడ్స్, డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ మనందరికి తెలిసిందే. సో తనను కూడా రిలీజ్ చేస్తే 100% డబ్ల్యూడబ్ల్యూకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఏఈడబ్ల్యూ గ్రాండ్ స్లామ్ వచ్చే వారం ఉండబోతుంది. ఆల్మోస్ట్ 8 మ్యాచ్లు అయితే అఫీషియల్గా అనౌన్స్ అయినాయి. ఈ గ్రాండ్ స్లామ్ ఏఈడబ్ల్యూ డైనమైట్ అండ్ ఏఈడబ్ల్యూ కొల్యూషన్ 2 షోస్లో చోటు చేసుకుంటుంది. 2 ఒకటే రోజు టేప్ చేస్తారు. బట్ మనకి ఏఈడబ్ల్యూ డైనమైట్ థర్స్డే మార్నింగ్ వస్తుంది, కొల్యూషన్ ఏమో సండే మార్నింగ్ వస్తుంది. సో ఈ అఫీషియల్ అయిన మ్యాచెస్ గురించి మనం మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. కార్డ్ వెరీ ఫెంటాస్టిక్గా ఉంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి బ్రైన్ డానియల్సన్ వర్సెస్ నైజెల్ మెగానస్ ఫర్ ది ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఇంకా బ్రైన్ డానియల్సన్ ఆఫ్టర్ ఆల్ అవుట్ అటాక్ తర్వాత జాన్ మాక్స్లీ అటాక్ చేసింది కదా బ్రైన్ మీద. జాన్ మాక్స్లీ అండ్ తన ఫార్మర్ బీసీసీ మెంబర్స్ క్లాడియా కావచ్చు, ప్యాక్ కావచ్చు అండ్ మరియా షెఫీర్ కూడా రావడం మనం చూసినాం. సో ఆ అటాక్ తర్వాత అయితే బ్రైన్ ఇంకా రాలేదు. తను క్లియర్ టు కంపీట్ ఉంటేనే నైజిల్తో ఈ మ్యాచ్ అయితే ఉంటుంది గ్రాండ్ స్లామ్లో నెక్స్ట్ వీక్. సో 100% ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈ 2 weeks అయితే రాలేదు బ్రైన్. సో మరి నెక్స్ట్ వీక్ షో అప్ చేసి నైజిల్తో మ్యాచ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ చూసి జాన్ మాక్స్లీ వర్సెస్ డర్బీ అలెన్. సో ఈ మ్యాచ్లో కనుక జాన్ మాక్స్లీ డర్బీని ఓడిస్తే తన టైటిల్ షాట్ ఆపర్చునిటీ, డర్బీ అలెన్ ఏదైతే ఒక గౌట్లెట్ మ్యాచ్లో గెలుచుకుంటూ ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్కి, సో ఆ ఆపర్చునిటీ జాన్ మాక్స్లీకి అయితే వస్తుంది. సో మరి జాన్ మాక్స్లీ డర్బీ అలెన్ని ఓడించి ఆపర్చునిటీ తీసుకుంటారా లేకపోతే డర్బీ జాన్ మాక్స్లీని ఓడించి ఆ ఆపర్చునిటీని సేఫ్గా తనకే ఉంచుకుంటా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి యంగ్ బక్స్ వర్సెస్ విల్ ఆస్ప్రే అండ్ కైల్ ఫ్లెచర్ ఫర్ ద ఏడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ మ్యాచ్. సో రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్, విల్ ఆస్ప్రే అండ్ కైల్ ఫ్లెచర్ వెరీ గుడ్ హై ఫ్లయింగ్ ట్యాగ్ టీమ్. సో మరి యంగ్ బక్స్కి చెక్ పెడతారా లేకపోతే యంగ్ బక్స్ కైల్ ఫ్లెచర్ని అండ్ ఆస్ప్రేని ఓడిస్తారా అనేది చూడాలి. అండ్ విల్ ఆస్ప్రే గురించి మాట్లాడుకుంటే మనకి 5-year యానివర్సరీ వస్తుంది October 2nd or 3rd గ్రాండ్ స్లామ్ తర్వాత జరిగే ఏడబ్ల్యూ ఎపిసోడ్లో విల్ ఆస్ప్రే వర్సెస్ రికషే ఫర్ ద ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే ఉంటుంది. సో డ్రీమ్ మ్యాచ్ చాలా మంది రెస్లింగ్ ఫ్యాన్స్కి రికషే అండ్ విల్ ఆస్ప్రే, ఎందుకంటే ఇద్దరు హై ఫ్లైయర్స్, వాళ్ళ రెస్లింగ్ స్టైల్స్ సిమిలర్గా ఉంటాయి. అండ్ విల్ ఆస్ప్రే చాలా నేర్చుకున్నాడు రికషేని చూసి. సో 100% వెరీ గుడ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్రాండ్ స్లామ్ తర్వాత వీక్లో ఉంటుంది ఆస్ప్రే వర్సెస్ రికషే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి హుక్ వర్సెస్ రోడ్రిక్ స్ట్రాంగ్ ఫర్ ద ఎఫ్టీడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఇది కూడా రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మరాయా మే
మే వర్సెస్ యూకా సకాజాకి ఫర్ ది ఏడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. దాని తర్వాత జెఫ్ జారెట్ వర్సెస్ యాడమ్ పేజ్ గ్రడ్జ్ మ్యాచ్, లంబర్ జాక్ స్ట్రాప్ మ్యాచ్. సో ఇది స్ట్రాప్ మ్యాచ్. లంబర్ జాక్ ఏడబ్ల్యూ రాస్టర్ మెంబర్స్ అందరూ రింగ్ సైడ్ ఉంటారు అండ్ అంతకాకుండా ఇది స్ట్రాప్ మ్యాచ్. మనకు తెలిసిందే స్ట్రాప్ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ ఎలాగో చూసినాము, బట్ ఇది కూడా అలాగే ఉంటుంది. బట్ 4 కార్నర్స్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ పిన్ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది 1, 2, 3. సో మరి హ్యాంగ్ మ్యాన్ ఆడమ్ పేజ్ రీసెంట్గా ఆల్అవుట్లో స్టీల్ కేజ్ మ్యాచ్లో సౌత్ స్టిక్లాండ్ని ఓడించి మూమెంటం అయితే తన వైపు ఉంది అండ్ ఒక న్యూ యాటిట్యూడ్, రూత్లెస్ యాటిట్యూడ్ అయితే చూపెడతాడు హ్యాంగ్ మ్యాన్ ఆడమ్ పేజ్. సో మరి జెఫ్ జారెట్ని ఓడిస్తారా లేకపోతే జెఫ్ జారెట్ సర్ప్రైజ్ చేస్తారా హ్యాంగ్ మ్యాన్ ఆడమ్ పేజ్ అనేది మనకి గ్రాండ్ స్లామ్ తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా సరాయా వర్సెస్ జైమీ హెయిటర్ 1-on-1 మ్యాచ్ ఆల్ ఇన్లో మనం చూసినాం. సరాయా తనకి మ్యాచ్ లేదు అని కంప్లైంట్ చేస్తూ వస్తా అంటే జైమీ హెయిటర్ ఆఫ్టర్ 1.5 year రిటర్న్ చేసి సరాయా వెనకాల పడింది. సో ఫైనల్లీ వీళ్ళిద్దరి మధ్య ఈ ఫ్యూడ్ మ్యాచ్కి అయితే లీడ్ చేస్తుంది. ఈ మ్యాచ్ సరాయా రూల్స్. సో మరి పేజ్ ఎలాంటి రూల్స్ సెట్ చేస్తే ఆ రూల్స్లో జైమీ హెయిటర్ అయితే కంపీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి సరాయాకి ఇది ప్రాబబ్లీ లాస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఏఈడబ్ల్యూలో అని. సో ఏఈడబ్ల్యూకి తన కొత్త కాంట్రాక్ట్ అయితే సైన్ చేయలేదు. సో మరి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొత్త కాంట్రాక్ట్ సైన్ చేస్తే ఏఈడబ్ల్యూలోనే ఉంటుంది, లేకపోతే ఏఈడబ్ల్యూ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మరి డబ్ల్యూడబ్ల్యూకి వెళ్తుందా లేదా అనేది చూడాలి. బట్ ఇంట్రెస్టింగ్ సినారియో ఇది. ప్రాబబుల్లీ ఒకవేళ తాను ఏడబ్ల్యూలో నేను ఇంకా ఉండదలుచుకోలేదు అనుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది సరాయాకి నెక్స్ట్ వీక్ గ్రాండ్ స్లామ్లో సరాయా వర్సెస్ జైమీ హెయిటర్. సో అది స్టోరీ గైస్ అండ్ అవి ఇప్పుడు కొన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.